గంటలప్పుడు సిలువేశారు. 3 గంటల వరకే సిలువలో వేలాడుతున్నాడు ప్రభు. 3 గంటలప్పుడు చివరిగా 7వ మాట పలుకుతూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పేసి ప్రాణం విడిచిపెట్టాడు. మరి 6 గంటలు ప్రభు ఆ కల్వరి సిలువలో వ్రేలాడుతూ కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్రభుని నానా రకాలుగా చిత్రహింసలు చేస్తూ దారిని పోయే వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడు కదా, ఇతరులు రక్షించాడు, తను తాను రక్షించుకోలేడు అని దారిని పోయే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. సైనికులు ఎగతాళి చేస్తున్నారు. అక్కడ కూడి వచ్చినటువంటి శాస్త్రులు ఇతరులను రక్షించాడు, తను తాను రక్షించుకోలేడని వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు. మరి ఇన్ని అవమానాలు పొందుతూ యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో మరి శుక్రవారం నాడు చనిపోయాడు కదా. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా? 2000 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ప్రభు కష్టపడి నీ కోసం నా కోసం అనేక అవమానాలు పడి నిందలు పడి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చి మరి తన శరీరం అంతా కూడా నాగడి చాలబడి దున్నబడి ఘోరంగా ఆయన అవమానించబడి చనిపోతే మరి మనం గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నాం? అది నా ప్రశ్న. గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నాం? గుడ్ ఫ్రైడే కాదు కదా, యేసయ్య మనందరి కోసం లోకమంతటి కొరకు ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు కదా. మరి గుడ్ ఫ్రైడే ఎలా అంటారు? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో మీకు గుడ్ న్యూస్ అంటే చెప్తారా? ఒక మీకు చాలా శుభవార్త అని అంటారా? చెప్పరు. మనిషి చనిపోయాడు కదా. మరి యేసయ్య చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నారు? లోకమంతా గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటున్నారు? స్టూడెంట్స్ చెప్పాలా. గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నారు? వెరీ గుడ్. చూరున్న వాళ్ళు కూడా వినాలి. ఎన్ని సంవత్సరాలుగా మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎందుకు దీనిని మంచి శుక్రవారం అంటారంటే యేసు ప్రభు ఆయన దేవాతి దేవుడై ఉండి ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపం నుండి శాపం నుంచి విడిపించడానికి నిన్ను నన్ను దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయటానికి ఆ మోక్ష భాగ్యాన్ని కల్పించడం కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కార్చాడు. కాబట్టి అది మనకి మంచి శుక్రవారం అయింది. మనల్ని దీవించడానికి ఆయన శాపమైపోయాడు. కల్వరి శిలువ ఏమైపోయాడమ్మా? శాపమైపోయాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడం కొరకు, నీకు నాకు దీవెన కలుగు చేయటం కొరకు, మేలు చేయటం కొరకు, మోక్షాన్ని ఇవ్వడం కొరకు ఆయన శాపమైపోయాడు. అయితే అది మనకి గుడ్ ఫ్రైడేగా అయిపోయింది. కాబట్టి ఆయన చనిపోవటం వల్ల, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చటం వల్ల అది మనకేమైపోయింది? పాపం నుండి శాపం నుంచి మనకు విమోచన అనేది లభించింది. ఆయన ఎవరైతే చూస్తారో, ఆయన సిలువ వైపు ఎవరు చూస్తారో, ఆయన ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో, దోషాలు పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుతారో, ఆయన సిలువ వైపు చూసినటువంటి వాళ్ళు గొప్ప రక్షణ విడుదల సంపాదించుకుంటారు. కాబట్టి గుడ్ ఫ్రైడే అని మనము చెప్పుకుంటున్న లోకమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడే